ఆలు స్టిక్స్ పిల్లలకి చాలా ఇష్టంగా అండ్ తొందరగా చేయడానికి ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసి పెడితే ఆ టేస్టే వేరు కదా. దీనికైతే నేను డీమార్ట్ నుంచి అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చానండి. మనకి దొరుకుతాయి డీమార్ట్లో కూడా. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒక ప్యాకెట్లో వస్తాయి. దీనికి సంబంధించిన మసాలా కూడా వస్తుంది. ఇవైతే 2 మసాలా ప్యాకెట్స్ అయితే వస్తాయి. ఎక్కువ ఫ్రై చేసుకొని పాడు చేసుకునే కన్నా సగం సగం అయితే చేసేసుకోవచ్చు. ఇలా 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే హాఫ్ ఒకసారి హాఫ్ ఒకసారి. పెద్ద కడాయి అయితే నేనైతే చిన్న కడాయిలో చేస్తున్నాను కాబట్టి మనము కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ. బట్ ఇవి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి ఉండదండి. ఆ రోజు 2 టైమ్స్ అయితే యూస్ చేసుకోవాల్సి వస్తుంది. బై 1 గెట్ 1 ప్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే తీసుకొచ్చాను. బయట మనం కేఎఫ్సీలలో వీటిలలో బయట వాళ్ళు చేసిన దానికన్నా ఇలా తీసుకొచ్చి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఇన్స్టెంట్గా మనకి పిల్లలకు కూడా స్నాక్స్ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో స్నాక్స్ పెట్టడానికి కానీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకొచ్చి చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే మనము హై ఫ్లేమ్లో పెట్టుకునే కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి. బట్ ఒక 10 మినిట్స్ అలా ఉంటాయి క్రిస్పీనెస్. తర్వాత అయితే క్రిస్పీనెస్ అయితే ఉండవన్నమాట. సో ఎప్పటికప్పుడు మనం ఫ్రై చేసి తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది కదా, చాలామంది తీసుకెళ్తారు. సో ఇది ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ రెసిపీగా పిల్లలకు కూడా బాగుంటుందా లేదా, హెల్తీగా ఉంటుందా లేదా అని అనుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉప్పు అయితే వేసాను అనమాట, సాల్ట్. ఈ సాల్ట్ అయితే ఎందుకంటే ఇవి చాలా చప్పగా ఉన్నాయండి, అలా తినలేం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ సాల్ట్ కొంచెం దానికి పట్టేసి కొంచెం టేస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ మనం ఫ్రై చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. బట్ దానికన్నా సాల్ట్ వేసి ఫ్రై చేసి కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అయితే వేసాను. యాజ్ యువర్ విష్ అన్నమాట. సాల్ట్ వేస్తే కూడా కొంచెం ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుందని చెప్పేసి అంటారు కదా. ఇలా నేనైతే ఫ్రై చేసుకున్నవి కొంచెం కొంచెంగా పక్కకైతే పెట్టుకున్నాను. పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలు చూసారు కదా, పచ్చియే తింటున్నారు. మా వాళ్ళు చేసే సర్కస్ స్వీట్లు అంతా ఇంత ఉండవండి. ఇవి చేసేవరకు నా ప్రాణం అయితే తోపుకొచ్చింది. ఇవి ఇన్స్టెంట్గా తీసుకుంటేనే ఇంత విసిగిపోయానంటే ఇంకా మనం డైరెక్ట్గా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ మొత్తం ఒక దగ్గర చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇది మనం తీసుకున్నాం కదా, సో ఆ ప్యాకెట్ని అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. అది దాంట్లో వచ్చిన మసాలా, అది కాకుండా మనకి ఇంట్లో కొంచెం సాల్ట్, కారం పౌడర్ అనేది కూడా వేస్ట్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. వీటికంటే బెటర్ అదనమాట. సో అలా ట్రై చేయండి. ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. చాలా బాగుందండి. ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పవచ్చు. అండ్ బెస్ట్ స్నాక్స్ రెసిపీ అనే చెప్పవచ్చు. ఓకేనా. ఈ మసాలాని ఈ విధంగా చల్లుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలిపేసిన మసాలాని మొత్తంగా వాటికి పడితేనే టేస్ట్ వస్తుంది. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు అండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. చూసారు కదా, మా పిల్లలు అయితే ఇవ్వు అని చెప్పేసి అయితే ఫాస్ట్గా అడుగుతున్నారనమాట. నేనైతే వెయిట్ చేసి నిమ్మలంగా అన్నీ చేసిన తర్వాత ఇస్తాను. ఎందుకంటే టేస్ట్ అనేది వాళ్ళకు కూడా తెలియాలి కదా, అందుకని.
ఓకేనా. మంచి మంచి రెసిపీలు అయితే మన ఛానల్లో ఉంటాయి. మంచి వీడియోస్ కోసం మన కంటెంట్ని ఫాలో అవ్వడం కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెడీ అయిపోయాయి, చూద్దాం వీళ్ళ. లక్కీ, ఇంతకుముందు ఇవి బాగున్నాయా? ఇది కలిపినాక బాగుందా? మసాలా కలిపినాక బాగుంది. మసాలా కలిపినాక బాగుందా? నీకే బాగున్నాయి? మసాలా ఇంతే అండి, సింపుల్. బయట పిల్లలకి ఎక్కడో తెచ్చిచ్చే బదులు మనము ఇక్కడే ఇంట్లో చేసుకొని పెడితే బాగుంటుందని చెప్పేసి అయితే నేను చేశాను. మరి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. పిల్లలు చూసారు కదా, బౌల్స్ పట్టుకొని అయితే రెడీగా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు బాయ్ అండి. చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. బాయ్ అండి.